హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ మరియు ఈ కులగణన చేపట్టిన తర్వాత దానికి తగ్గట్టు కూడా మీకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇక్కడ బీసీ ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేసిందని, మరియు ఏదైతే ఇక్కడ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే సమాచార హక్కు కమిషన్లో కూడా చోటు కల్పించలేదు బీసీలకు, అన్ని అగ్రకులాల వారే అన్ని శాఖలు కూడా వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్తా ఉన్నారు. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు బీసీ నాయకులు మణికంఠ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈ సమాచార హక్కు కమిషన్లో బీసీలకు చోటు కల్పించకపోవడంపై? నమస్తే అండి. నా పేరు చెరుకు మణికంఠ. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో ఇప్పుడు సమాచార కమిషన్లో మన బీసీలకు ఎవరు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు అని మేము ఈ మీడియా పరంగా అడుగుతూ ఉన్నాము. 56% ఉన్నటువంటి మా బీసీలు మీకు ఒక్క పోస్టు కూడా మేము నోచుకోకుండా ఉండడం, ఇది మాకు చాలా అన్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. సో ఇక్కడ రిజర్వేషన్ ఏదైతే ఈ మన కులగణన జరిగిందో, కులగణన జరిగిన తర్వాత కూడా ఈ 42% ఇస్తామని చెప్పారు. సో 42% ఏదైతే అన్ని రంగాల్లో కల్పిస్తామని చెప్పారో, కల్పిస్తామని చెప్పిన తర్వాత కూడా ఏ రంగంలో కూడా 42% అనేది అవపడట్లేదు, కనబడట్లేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో 42% ప్రకటిస్తాము, మా ఎలక్షన్లో మాకు వాగ్దానాలు మాకు నెరవేరితే ఇవన్నీ ఏదైనా సరే మీతోటే మాకు పార్టీ బలోపేతం చేస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము ఏదైనా నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా 42% మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు ఇప్పటి వరకు కూడా దాన్ని ఏ ప్రక్రియ ముందుకు కొనసాగించకుండా మీరు దాన్ని టేబుల్ పైన అదే స్టాండర్డ్గా పెట్టేసిరు తప్ప దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇటీవలి కాలంలో ఆర్టీఐ కమిషన్లో కూడా మీరు బీసీలకు ఒక్క పోస్టు కూడా ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని నేను మరొకసారి చెప్తా ఉన్నా. సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ నాయకులు కూడా అసలు ఏమాత్రం ప్రశ్నించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా బీసీ నాయకుడే. కానీ బీసీ నాయకులకు ఎలాంటి పదవులు కానీ ఎలాంటి ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో సంస్థల చైర్మన్ పోస్టులు కూడా ఏం రావట్లేదు. దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం రాకముందు బీసీల పైన ఎలాంటి ప్రేమ చూపించిర్రు, ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రేమ చూపిస్తారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేదంటే పొన్నం ప్రభాకర్ గారు కానీ, మరియు మన కొండా సురేఖ గారు కానీ, ఎవరైనా సరే వీళ్ళు బీసీలు వల్ల మంత్రులు ఉండి కూడా, బీసీలు ఎమ్మెల్యేలు ఉండి కూడా, బీసీలు ఎంపీలు ఉండి కూడా మీరు మన బీసీల వాటా తేల్చలేకపోకుండా 42% పక్కకు పెట్టి మీరు ఆర్టీఐ కమిషన్లో ఇది చాలా తప్పిదం జరిగింది, మీరు దీన్ని ఖచ్చితంగా నివృత్తి చేసే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైనా సరే విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, స్థానిక సంస్థలలో కూడా మన వాటా మనకు వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లలో కూడా మీరు స్థానిక సంస్థలు సంవత్సరంన్నర అయిపోయింది, ఇప్పటివరకు కూడా ఫిబ్రవరి సంవత్సరం అయిపోయి 15 నెలలు కావస్తుంది. ఇప్పటివరకు కూడా 42% ఓన్లీ అసెంబ్లీ తీర్మానం ప్రకారంగానే పక్కకెట్టారు. కానీ మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ గవర్నర్ ఆమోదంతో మీరు ఒక జీవో పాస్ చేసి మీరు పార్లమెంట్కి ఎందుకు పంపిస్తలేరు? ఎందుకంటే బీసీలని కపట ప్రేమ చూపిస్తారు. బీసీలు అంటే మీకు ఇష్టం లేదు, బీసీల వాడ మీకు తెలుస్తలేరు. ఎందుకంటే మీరు బీసీలు ముందుకు వస్తే మీకు రేపు పొద్దుగాల భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో మీరు ఇది చేస్తారు తప్ప ఇంకా మిగతాది లేదు. 56% ఉన్న దాంట్లో మీరు మన బడ్జెట్లో ఎంత కేటాయించారు? 11,000 కేటాయించారు. బీసీ సప్లాన్ కింద ఎంత చేస్తామని చెప్పారు? 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు అని చెప్పి 11,000 కేటాయించారు. అదే మిగతా వారికి చూస్తే మాకు ఎంత తేడా ఉంది? 42% డిక్లరేషన్ చేసి మైనారిటీకి 10% ఇస్తే 32% అవుతుంది. అదేమన్నా మేము తెలివి తక్కువలమా? దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 100% దీన్ని ఇంకా కార్యాచరణ సిద్ధం చేస్తూ మేము కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అయితే మీ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు మాట్లాడుకుంటూ మైనార్టీలను బీసీ కులాల్లో కలపద్దు అని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? మైనారిటీలలో కూడా బీసీలు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు కొత్త అంశం కాదు ఇది. కానీ ఈరోజు 42% ఓన్లీ బీసీలకే ఇస్తామని చెప్పారు. కాబట్టి ముస్లింలకు కూడా బీసీల కింద ఇచ్చేది అది ఒక వేరే ప్రక్రియ, ఇది ఒక వేరే ప్రక్రియ. కానీ మా బీసీల వాడ తగ్గించాలనే ఉద్దేశంతో చేసిర్రు. నిన్న కానీ మొన్న కానీ మన ఆర్ కృష్ణ గారు కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులకు కూడా దీనిపైన వినతి పత్రాలు కూడా మేము ఇస్తూ ఉన్నాము. ప్రతి దాంట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాము. ప్రభుత్వానికి వివిధ రూపాలలో మేము ఏదో విధంగా నిరసనలు తెలుపుతున్నాము. ఇది ఖచ్చితంగా మీరు స్థానిక సంస్థలు నిర్వహించాలంటే 42% వాటా ఏదైతే తేలుస్తారో దాని తర్వాతనే మీరు
దాన్ని ఎలక్షన్లకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో పోయిరనుకో ఎలక్షన్లు అయితే నిర్వహించే విధంగా అయితే మేము ఒప్పుకోమని చెప్తా ఉన్నాం. బీసీ సంఘాలు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. తెలంగాణలో 56% ఉన్న బీసీ సంఘాలు కానీ, బీసీ ఉద్యోగులు కానీ, బీసీ నిరుద్యోగులు కానీ, బీసీ విద్యార్థులు కానీ, బీసీ కార్మికులు కానీ, బీసీ కర్షకులు కానీ, సవర్ణ జాతి వర్గాలు ఎవరు కూడా దీని విషయంలో తీవ్రంగా ఖండిస్తుర్రు, అసంతృప్తిగా ఉండరు. ఖచ్చితంగా దీన్ని మీరు 42% వాటా తేల్చిన తర్వాతనే ముందుకెళ్లాలని మేము చెప్తా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.